ఆగస్టు 29వ తారీఖున మనకందరికీ తెలుసు తెలుగు భాషా దినోత్సవం. ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని ఇప్పుడున్న తరానికి గుర్తొచ్చే విధంగా, ఒక గుర్తుండిపోయే విధంగా, అలాగే మనకి తొలి తెలుగు శాసనం లభ్యమైన కలమల్ల ఎర్రగుంట్ల మండలం జమ్మలమడుగు నియోజకవర్గం. ఆ ప్రాంతంలో మనకు చెన్నకేశ్వర స్వామి గుడి ఉంది, అలాగే వీరభద్రన ఆలయం ఉంది, శివాలయం. సో ఈ ప్రాంగణంలో ఎక్కడైతే తొలి తెలుగు శాసనం లభ్యమైందో ఆ ప్రాంతంలో తెలుగు భాషా దినోత్సవం ఏర్పాటు ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేసుకున్నాము. సో అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్ట్ చేసి చేయడం జరుగుతుంది. దీనికి ఏంటంటే ఇటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అలాగే పంచాయతీరాజ్, ఎండోమెంట్స్, ముఖ్యంగా ఇంటాక్ వీళ్ళందరి సహకారంతో ఇక్కడ ఆ రోజున ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలిపే విధంగా కడపలో తెలుగు భాషకి సేవ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక సుమతి శతకం రాసిన పద్యని కావచ్చు, కుమార సంభవం రాసిన అన్ని చోటుడి కానీ, అలాగే మా వేమన, అన్నమాచార్య, తరిగొండ వెంగమాంబ, ఇలా చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా గుర్తు చేసుకునే విధంగా ఒక శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి ఒక నాటిక కూడా, ఒక డ్రామా కూడా వేయటం జరుగుతుంది ఇంటెక్ వారి ఆధ్వర్యంలో. వాటితో పాటు సాంస్కృతిక సంబరాలు, దాని తర్వాత తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి చాటి చెప్పే విధంగా స్పీచ్లు ఉంటాయి. వక్తలందరూ కూడా, ప్రముఖ వక్తలందరూ కూడా మాట్లాడతారు. దాని తర్వాత పిల్లలకి కొన్ని కాంపిటీషన్స్ అనేది పెట్టడం జరిగింది. తెలుగు భాష మీద ఒక వక్తృత్వ పోటీలు కానీ, వ్యాసరచన పోటీలు, ఇలాగ జూనియర్ సివిల్ అని చెప్పి, జూనియర్స్ సీనియర్స్ అని చెప్పి వాళ్ళకి కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, అలాగే తెలుగు భాషలో మన కడప నుంచి ఇటీవల కాలంలో మంచిగా పుస్తకాలు రాస్తూ ఒక మంచి పేరొందిన ప్రముఖ రచయితలు, వారికి అందులో ఒక 5గురిని ఈ సంవత్సరం సన్మానించుకునే విధంగా రేపు తెలుగు భాషా దినోత్సవం 29వ తారీఖున ఇక్కడ చేయబోతున్నాం. సో ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరు కూడా, రసజ్ఞులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని చెప్పి నేను కలెక్టర్గా కోరుతున్నాను. థ్యాంక్ యూ.